ముందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే జూమ్ కార్యక్రమాలని, యూట్యూబ్ కార్యక్రమాలను వీక్షిస్తూ దీవించబడుతున్న మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా వందనాలు. అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మరి సమయంలో ఒక వాక్య భాగం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ లేఖన గ్రంథములో కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునొందుదురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు. చదువుకున్న మాటను బట్టి నాతో అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రేముగల ఆత్మను మాకు ఇవ్వండి. వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అడ్డుల ఆటంకాలు మీరు తొలగించమని, మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ఈ మనవలను అడిగి పొందున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో చదువుకున్న మాటని కొద్ది నిమిషాలు మనము నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనము చదువుకున్న మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మన యొక్క అంశము లేక సబ్జెక్ట్ ఏంటి అని అంటే, దేవునిలో ఉన్నవారు సిగ్గునొందరు అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాం. దేవునిలో ఉన్నవారు సిగ్గునొందరు అనే అంశాన్ని లేక సబ్జెక్ట్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే సిగ్గు అనగా ఏంటి, సిగ్గు అనగా ఏంటి అని ఆలోచన చేస్తే, సర్వసాధారణంగా ప్రతి వ్యక్తిలో కలిగినటువంటిదే అది. ప్రతి వ్యక్తిలో ఆ అనుభవాన్ని చూస్తున్నటువంటి వారమే. సిగ్గు అనగా ఏదైనా చేయరా అనేది చేసినప్పుడు సిగ్గుతో తల వంచుకుంటాం. ఏదైనా పనికిరానటువంటి అలవాటు మనం కలిగి ఉన్నప్పుడు కానీ, పనికిరాని పని చేస్తున్నప్పుడు కానీ, ఎదుటివారికి కనిపించినప్పుడు, ఎదుటివారు తెలుసుకున్నప్పుడు సిగ్గుతో బిడియంతో వారి దగ్గరికి వెళ్ళలేము, వారికి ముఖము చూపించలేము. ఒకవేళ వాళ్ళు కనిపించినా తల దాచుకుంటూ లేకపోతే తిప్పుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సిగ్గు అనేది ఆ మానవ జీవితంలో మానవ నైజముగా ముందుకు కొనసాగుతూ ఉన్నది. చాలా మందికి సిగ్గు అనేది ఉన్నది, సిగ్గు బిడియం అనేవి ఉన్నాయి. ఎందుకంటే చేయరానివి చేసినప్పుడు ఇవి తప్పనిసరిగా వ్యక్తి జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే బైబిల్లో కూడా ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, ఆదిలోనే ఆదాము అవ్వలను మనం చూస్తూ ఉంటాం. ఈ దేవాతి దేవుడు వారికి చేయొద్దని పనిని చేశారు. వారు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, వారు అతిక్రమించేసడం ద్వారా ఏమైపోయారంటే వారు సిగ్గుతో దాక్కునే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవాతి దేవుడు ఆదాము అని పిలిస్తే పలకట్లే. ఎందుకంటే సిగ్గు. ఒకవేళ పలికితే దేవుడు ఎక్కడున్నావు అని అడుగుతాడు, నాకు బయటికి రమ్మంటాడు అనే సిగ్గుతో దాక్కుంటున్న పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఆదాము ఎక్కడున్నావు అని అంటే, ప్రభువా నువ్వు పిలిచినప్పుడు ఇదిగో నేను ఈ యొక్క పొదల దగ్గర దాక్కుని ఉన్నాను అంటూ ఉన్నాడు. ఆకులు కప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? దేవుడు చెప్పిన పనిని వారు ధిక్కరించి దేవుని ఆజ్ఞకు వారు అతిక్రమించడం ద్వారా, దేవుని ఆజ్ఞను పక్కకు త్రోసివేసడం ద్వారా వారిలో సిగ్గు అనేది ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే సిగ్గు అనేది చాలా ప్రాముఖ్యముగా ప్రతి మనిషిలో, ప్రతి ఒక్క మనిషికి సర్వసాధారణంగా ఈ సిగ్గు అనేది వస్తూనే ఉంటది. అయితే ఈ సిగ్గు నుండి మనం తప్పించుకోవాలంటే ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం అదే. దేవునిలో ఉన్నవారు సిగ్గునొందరు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము కనుక, అయితే ఎట్లాంటి వారు సిగ్గునొందరు, ఎట్లాగ నువ్వు ఉంటే సిగ్గుపడవు, ఎట్లాగ బ్రతికితే నువ్వు సిగ్గునొందవు అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే, మొట్టమొదటికి ఇప్పుడు చదువుకున్న మాటలో ఒక మాట మనకు ఉన్నది. 25:3 వచ్చిన కీర్తన 25:3లో, నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎన్నడూ సిగ్గునొందరంట. నిజమే, దేవుని కొరకు కనిపెట్టుకునేవారు సిగ్గునొందరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విషయము చేతనైనా నువ్వు సిగ్గుపడుతున్నావేమో, ఈ దేవుని కొరకు నువ్వు కనిపెడితే తప్పనిసరిగా సిగ్గు అనేది నీ దగ్గరికి రానీయుడు. చాలాసార్లు దేవుని నమ్ముకుంటూ, దేవుని పిల్లలముగా ఉంటూ, దేవుని యొక్క జనాంగముగా పిలువబడుతూ, భక్తులముగా పిలువబడుతూ, విశ్వాసముగా పిలువబడుతూ కూడా కొన్ని విషయాల్లో దేవుని కొరకు కనిపెట్టే విషయంలో సిగ్గుపడుతూ ఉంటాం. అట్లాంటి పనులు మనం చేయము. దేవుని కొరకు కనిపెట్టాలని, ఒకవేళ మందిరానికి వెళ్ళాలని, ఇట్లాంటి విషయాలలో చాలాసార్లు మనం సిగ్గుపడతాం. మందిరానికి వెళ్ళినప్పుడు ఎవరు నన్ను చూస్తారేమో అని సిగ్గు. మందిరానికి వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్తున్నప్పుడు నా బైబిల్ని ఎవరైనా పసిగడతారేమో, అమ్మో వీడు క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్నాడు అంటారేమో అని సిగ్గుతో చాలాసార్లు మనము బైబిల్ను కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితి, మందిరానికి కూడా వెళ్లకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లాంటి సిగ్గులు నువ్వు మానుకోవాలంటే దేవుని కొరకు నువ్వు ఎదురు చూసే బిడ్డగా ఉంటే,
దేవుని కొరకు కనిపెట్టుకునే బిడ్డగాని ఉంటే తప్పనిసరిగా సిగ్గునొందడు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉదాహరణగా యోబు గారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోబు దేవుని కొరకు కనిపెట్టుకునేవాడుగా ఉన్నాడు. యోబు జీవితంలో గొప్ప సంఘటనలు వచ్చాయి, గొప్ప భయంకరమైనటువంటి శోధన వచ్చింది, సాతానుగాడితో శోధించబడ్డాడు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు కార్యము చేస్తాడు, నా దేవుడు ఈ శోధన నుండి తప్పిస్తాడు, ఈ సమస్య నుండి ఇడిపిస్తాడని దేవుని కొరకు కనిపెట్టుకునేవాడుగా సిగ్గునొందలేదు. తన శత్రువులు, తన యొక్క బంధువుల దగ్గర, తన శత్రువుల దగ్గర, తన యొక్క స్నేహితుల దగ్గర, తన కుటుంబం దగ్గర, అపవాదిగాడి దగ్గర కూడా సిగ్గునొందక దేవుని మహింపరిచేవాడుగా కనబడుతూ ఉన్నాడు, దేవుని గణపరిచేవాడుగా కనబడుతూ ఉన్నాడు, దేవునిలో ఉన్నవాడుగా కనబడుతున్నాడు. అందుకే దేవునిలో ఉన్నవారు సిగ్గునొందరు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. యోబు దేవునిలో ఉన్నాడు. చూడండి, ఎంత సమస్య వచ్చింది కదా, ఎన్ని కష్టాలు వచ్చాయి కదా, అయినా సరే దేవునిలో ఉంటూ దేవుని కొరకు కనిపెట్టుకునేవాడుగా ఉన్నాడు. కనుకనే యోబు జీవితంలో సిగ్గు అనేది రాలేదు. అందుకే దేవుడు ఇచ్చాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దాని విషయంలో నేనెందుకు చింతించాలి, నేనెందుకు బాధపడాలి? నేను నా తల్లి గర్భంలోని దిగంబరిగా వచ్చాను, మరలా ఆ విధంగానే పోతాను. దేవుని చిత్తము, దేవుని ఇష్టమని దేవుని పైన భారం వేస్తూ సిగ్గుపడనటువంటి వాడుగా, అయ్యో నాకు ఇన్ని సమస్యలు వచ్చేసాయి, ఇన్ని బాధలు వచ్చేసాయి, ఇన్ని కష్టాలు వచ్చేసాయి, కుటుంబం ఏ విధంగా మాట్లాడుతుంది, స్నేహితులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, నా ఆస్తులు పోనాయి, నా పిల్లలు పోనాయి, ఇదిగంటే ఇట్లాంటి పరిస్థితి, నా శరీరం అంతా జబ్బుతో, ఇదిగో ఈ బలహీనతతో బాధపడుతున్నాను, ఏంటి నాకు ఈ పరిస్థితి అని సిగ్గుపడేవాడుగా కనిపించలేదు. కనుకనే యోబు రెండంతలుగా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి అవకాశం ఉన్నది, జరిగింది. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో సిగ్గుపడుతున్నావేమో, ఈ లోకంలో దేవుని కొరకు ప్రతిదాని విషయంలో నువ్వు సిగ్గుపడిపోతున్నావేమో. దేవుని సన్నిధికి వెళ్ళాలని సిగ్గు, వాక్యం చదవాలంటే సిగ్గు, పాటలు పాడాలంటే సిగ్గు కదండి, బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు, ఆ సువార్తలకు వెళ్ళాలంటే సిగ్గు, దేవుని మాటలు కొంతమందికి చెప్పాలంటే సిగ్గు. బిడియంతో నువ్వు ఉంటున్నావేమో. దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవునిలో నువ్వు ఉంటే సిగ్గు రానియకుండా నేనేం చేస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు, నిలబెడతాడు. అందుకే నా జీవితాలలో దేవుడు సిగ్గుపడనేనని మాటలు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిజముగా క్రైస్తవ బిడ్డవైతే దేవుని కొరకు దేని విషయంలో కూడా సిగ్గుపడొద్దు. ఇర్మియాకు అంటాడు కదా, ఇర్మియా నువ్వు సిగ్గుపడితే, భయపడితే కదా నేను ఇంకా భయపెట్టేస్తాను, మాట్లాడబడు నేను, నువ్వు నిలబడు అని మాట్లాడుతావు. నువ్వు మాట్లాడు, నేను నీలో ఉండి మాట్లాడతా, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా నిలబడు అని చూడండి. ఈరోజు నా జీవితాల్లో సిగ్గు అనేది రాకుండా ముందుకు కొనసాగితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునిలో ఉన్నప్పుడు సిగ్గు అనేది మన జీవితాల్లోకి రాదు. అయితే మరికొన్ని విషయాలు మనము నేర్చుకుందాం త్వరగా. మరొక విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయంలోనే 2వ మాటను మనం చూస్తే, నా దేవా నీ యందు నమ్మిక ఉంచుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ విషయము, నమ్మిక ఉంచువారు, దేవుని యందు నమ్మిక ఉంచువారు సిగ్గుపడరు. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గుపడరు. రెండోదిగా మనం చూస్తే దేవుని యందు నమ్మకం ఉంచువారు సిగ్గుపడరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు నమ్మకం ఉంచితే, నమ్మకముతో నువ్వు బ్రతికితే, దేవుని పైన ఆధారపడితే, దేవుని పైన నమ్మకాన్ని పెట్టుకుంటే, అందుకంటాడు కదా వాక్యములో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, దేవుడు నాకు ఈ యొక్క గొప్ప కార్యాలు జరిగిస్తాడు, దేవుడు నేను అనుకున్నది సాధించినంత వరకు నన్ను నడిపిస్తాడనే విషయంలో నువ్వు నమ్మగలిగితే కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవుని నమ్మి చాలా కార్యాలు పొందుకున్న వారు బైబిల్లో మనం చూడగలుగుతా ఉన్నాం కదండి. ఈరోజు నమ్మకం నీలో ఉన్నదా? నువ్వు సిగ్గుపడుతూ తల ఉంచుకుంటున్నావే కానీ దేవుని పైన నమ్మకాన్ని పెట్టుకోలేకపోతున్నావు. దేవా నువ్వు ఈ కార్యం చేయగలవు, ఈ సమస్య నుండి తప్పించగలవు, ఈ ఇబ్బంది నుండి తప్పించగలవు, ఈ కష్టం నుండి తప్పించగలవు, నా సమస్య నుండి తప్పించగలవని దేవుని పైన ఆధారపడుతూ నువ్వు ముందుకు వెళితే దేవుడు నీ దగ్గరికి సిగ్గును తీసుకురాడు కదండి. నా దేవుడి కార్యం చేయట్లేదు,
నాకు ఈ సమస్య పోవట్లేదు, నాకు ఈ కష్టం పోవట్లేదు, నాకు ఈ ఇబ్బంది పోవట్లేదు, నాకు ఈ తెగులు పోవట్లేదు, నాకు ఈ రోగం పోవట్లేదని బాధతో అవమానంతో సిగ్గుపడుతున్నావేమో. ఇతరులు నిన్ను బట్టి ఏంటి నీ దేవుడు ఈ కార్యం చేయలేదు, నీకు బాగు చేయలేదు, నీకు ఈ విధంగా ఉంచేశాడు ఏంటని ఇతరులు మాట్లాడుకునే పరిస్థితిని తీసుకొస్తున్నావు. తద్వారా నీవేమైపోతున్నావంటే సిగ్గు అవమాన పాలైపోతా ఉన్నావు. అట్లాంటివి రాకుండా దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా నిలబెడతానంటున్నప్పుడు నేనేం చేయాలంటే నమ్మకముతో ఆయన పైన నమ్మకాన్ని పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. బైబిల్లో మనము ఒక ఉదాహరణ చూసినట్లయితే మేకా భక్తుడిని మనం చూస్తాం. మేకా గ్రంథాన్ని మనం తర్వాత చదువుకోండి. మేకా గ్రంథం 7వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ మేకాను గూర్చి రాస్తూ ఉన్నాడు. అక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉన్నాడు. నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నా దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాను, నా దేవుని కొరకు నేను సిగ్గు లేకుండా ఎదురు చూస్తూ ఉన్నాను. శత్రువులు అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అంటాడు, నా శత్రువా మీరు అతిశయపడొద్దు, అతిశయించొద్దు. ఎందుకంటే నా దేవుడు ఒకవేళ నన్ను ఈరోజు క్షమించకపోయినా, ఒకవేళ ఈ రోజు నన్ను బలపరచకపోయినా, ఈ రోజు నా జీవితంలో మేలు చేయకపోయినా ఒక దినాన చేస్తాడు. నేను కనిపెడతాను, నేను ఎదురు చూస్తాను, నేను నా దేవుని పైన నమ్మకాన్ని పెట్టుకుంటున్నానని అక్కడ మేకా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నీ దేవుని కొరకు నమ్మకంతో ఉన్నావా? నమ్మకముగా కొనసాగుతూ ఉన్నావా? నమ్మకముగా ఉంటే సిగ్గునొందరు అనే అంశాన్ని అనే మాటను మనం నేర్చుకుంటూ ఉన్నాం. నమ్మకముగా నువ్వు ఉంటే సిగ్గు అనేది నీ జీవితంలో రానియకుండా దేవుడు నన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మేకా జీవితంలో గొప్ప శ్రమలు వచ్చాయి. ఆయనకు కూడా ఆయన చేసిన ప్రతి పనిలో ఇబ్బంది, కష్టము, శోధన, ఇరుకు, చింత అనేకమైన వచ్చాయి. ఆయన కుటుంబం పాడైపోయింది, కుటుంబం పడిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నా జీవితంలో ఎన్న సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయనను నా దేవుని కొరకు నేను కనిపెడతాను, ఆయన నా దేవుని పైన నేను నమ్మకాన్ని పెట్టుకుంటాను. శత్రువా నువ్వు అతిశయించొద్దు. ఒకవేళ ఇప్పుడు నన్ను దేవుడు క్షమించకపోయినా మరొక దినాన్ని క్షమిస్తాడో, నేను అనుకున్నది నాకు ఇస్తాడని నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, ఇబ్బందిలో పడిపోయినప్పుడు నమ్మకం ఉంచుకుంటున్నావా నీ దేవుని పైన? నా దేవుడు కార్యం చేస్తాడు, నా దేవుడు ఈ శత్రువుల మధ్య, లేకపోతే ఈ యొక్క నా బంధువుల మధ్య, నా రక్త సంబంధుల మధ్య నన్ను సిగ్గుపరచనీయుడు అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తున్నావా? లేక అయ్యో నన్ను సిగ్గుపరుస్తున్నావు ప్రభువా, నన్ను అవమానపరిచేస్తున్నావు నాయన, వీరి మధ్య నువ్వు కార్యం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావా? అట్లాంటి ప్రార్థన కాదు. అంటే వారి మధ్య నీకు అవమానం రాకుండా, వారి మధ్య నీకు సిగ్గు రాకుండా దేవుడు చేస్తానంటున్నప్పుడు నువ్వు ఆ విషయంలో నువ్వు ఇంకా మాటి గుచ్చి అడగవసరం లేదు. దేవుని పైన నమ్మకాన్ని పెట్టి ముందుకు వెళ్తే కార్యం చేస్తాడు. ఆయన సిగ్గుపరచడు కదండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన అడవిలో ఉంటున్న సింహం పిల్లలకైనా లేమి కలిగిస్తాడు, కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఎన్నడో ఆయన పస్తుతో ఉంచడో, అనాథలుగా విడిచిపెట్టడో. ఏ విధము చేతనైనను వారికి న్యాయమే చేస్తాడు, ఏ విధము చేతనైనను వారిని ఆదుకుంటూనే ఉంటాడు, ఏ విధము చేతనైనను వారికి బలపరుస్తూనే ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు దేవుని పైన నమ్మకాన్ని పెట్టుకుంటున్నావా? నమ్మకం పెట్టుకుంటే నువ్వు సిగ్గుపడవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చూద్దామా? అదే పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము మొదటి మాటను మనం చదువుకుందాం. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే మూడో విషయాన్ని, యెహోవా నీ శరణుజొచ్చి నేనున్నాను, నన్ను సిగ్గుపడనీయకము అని అంటూ ఉన్నాడు. శరణుజొచ్చి ఉన్నాడు అంటే, శరణు అంటే ఏంటి? శరణు అనగా నేను పూర్తిగా నీపైన ఆనుకొని ఉన్నాను, నీపైన ఆధారపడి ఉన్నాను, నీపైన నేను నా భారం అంతా వేసేసాను, నాకు ఎట్లాంటి సహాయం ఎక్కడ నుండి లేదు, అంతా నీపైనే. నీవే నన్ను కాపాడాలి, నీవే నన్ను రక్షించాలి, నీవే నన్ను ఆదుకోవాలి, నీవే ఆ బాధ నుండి, ఆ సమస్య నుండి తప్పించాలని దేవుని పైన ఆయన భారాన్ని వేసిస్తూ ఉన్నాడు. దేవుని శరణుజొచ్చినటువంటి వారికి కూడా దేవుడు సిగ్గుపరచనీయుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. శరణు అనగా పూర్తిగా ఆయన పైన డిపెండ్ అయిపోవడమే. అంటే వీరి బాధ్యత అంతా ఆయనదే, మన బాధ్యత అంతా ఆయనది. ఆయన శరణుజొచ్చినటువంటి వారిని ఎన్నడూ సిగ్గుపరచనీయుడు అనే విషయాన్ని
జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆశ్రయాన్ని కోరిన వారిని ఆయన విడిచిపెడతాడా? దేవుని ఆశ్రయాన్ని కోరుకున్నప్పుడు, దేవుని యొక్క శరణు కోరుకున్నప్పుడు ఆయన విడిచిపెట్టడం. ఆయన నిన్ను నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను నన్ను లేదులే నీకు నేనేం సహాయం చేయలేను అని విడిచిపెట్టేవాడు కాదు. ఆయనకి లోకంలో అసాధ్యమైనది ఏమీ లేదు. అంతా సాధ్యమే కనుక ఆయన శరణు వచ్చినటువంటి వారికి సిగ్గు రానీయుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన శరణు జొచ్చి నువ్వు ఉంటున్నావా? ఆయన శరణను కోరుకుంటున్నావా? ఆయన ఆశ్రయాన్ని కోరుకుంటున్నావా? ఆయన నీడలో జీవించాలని ఇష్టపడుతున్నావా? అయితే నిన్ను సిగ్గుపరచనీయకుండా ఆయన కాపాడుతాడు. దేవునిలో ఉన్న వారికి ఏ సిగ్గు ఉండదనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే మొర్దుకై అనే వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథాలలో మనం చదివితే, ఎస్తేరు గ్రంథంలో మొర్దుకై హామానుల గూర్చి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే యూదులందరిని గూర్చి ఈ యొక్క మొర్దుకై కూడా ఏం చేశాడంటే, యూదులందరూ రక్షించబడాలి, తప్పించబడాలి, ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించబడాలి. ఎందుకు ఈ సమస్య వచ్చింది అని అంటే, ఈ మొర్దుకై హామానుకి నమస్కరించలేదని, వంగి నమస్కారం చేయలేదని. అప్పటి నుండి హామాను ఈ మొర్దుకై మీద ఏం చేశాడంటే ఎక్కువ పగ పెట్టుకున్నాడు. ఈ మొర్దుకై ఏం చేశాడంటే యూదులందరి పక్షాన నిలబడి రాజుతో మాట్లాడేవాడు. అయితే రాణిగారితో, ఎస్తేరుతో చెప్పాడు, ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, మన యొక్క ప్రజలందరూ ఈ విధంగా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది, ఇట్లాంటి పన్నాగాలు జరుగుతూ ఉన్నాయని ఎస్తేరుతో చెప్పినప్పుడు వీరందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏమైపోయింది తెలుసా? ఈ హామాను పన్నినటువంటి కుట్ర ఏమైపోయిందంటే ఆయన మీదకే వెళ్ళిపోయింది కదండి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, మొర్దుకైకి ఏదైతే సిద్ధము చేశాడో ఉరిని, ఆ ఉరి కొయ్యిపైనే హామానుని వేలాడదీసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. హామాను హతమైపోయాడు. మొర్దుకైని ఏ విధముగా చేతనైనను ఈయన చంపితే వాళ్ళందరూ నా కింద ఉంటారు, యూదులందరూ నా కాళ్ళు పట్టుకుంటారు, నా కాళ్ళ మీద పడతారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు, వంగి నమస్కారం చేస్తారని ఆయన రూఢిగా నమ్మి ముందుకు వెళ్ళాడు. అయితే ఆయన ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని విధాలుగా సతమతమ చేసినా సరే ఆయన యొక్క ఆశ నెరవేర్చబడలే. ఎందుకంటే ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని శరణొచ్చి ఉన్నాడు, దేవుని పైన ఆధారపడి ఉన్నాడు కనుక, దేవుని నమ్ముకుని ఉన్నాడు కనుక, దేవుని నమ్మి దేవుని పాదాల చెంత ఉంటున్నటువంటి వాడు కనుక, దేవునిలో ఉన్నవాడు కనుక ఈయనదో దేవుడు సిగ్గుపరిచేవాడుగా చేయలేదు. వారి ఎదుట సిగ్గును తీసుకురాలే, అవమానాన్ని తీసుకురాలేదు. మొర్దుకైని చక్కగా ఆ ఉరి నుండి తప్పించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎట్లాంటి సమస్యలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి బాధలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, లేక నీకు ఏదైనా శోధన చోటు చేసుకున్నా, లేకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే, నీ దేవుడు నిన్ను ఆ విషయంలో సిగ్గుపరిచేటట్లు చేయడు. ఇంత సమస్యలో నువ్వు ఉన్నావు, ఇంత కష్టంలో నువ్వు ఉన్నావు, నీ దేవుడు ఏం చేశాడు, ఏమయ్యాడు, నీ దేవుడు నిన్ను కాపాడలేదా, రక్షించలేదా, నిన్ను బాగు చేయలేడా అనే ఇతరులకి అవకాశం ఇవ్వకుండా, ఇతరుల దగ్గర నిన్ను సిగ్గుపరిచేటట్టు చేయకుండా, ఇతరుల ఎదుట నీ తల ఉంచేటట్లు చేయకుండా దేవుడు నిలబెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆదుకునే దేవుడు ఆయన, నిన్ను సంతోషపరిచే దేవుడు. అందుకే దేవునిలో ఉన్న వారికి ఆయన తప్పనిసరిగా సిగ్గుపరచనీయుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని చూపించి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. చివరగా రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం. చివరగా అంటున్నాడు, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును కూడా సిగ్గుపడడం. విశ్వసిస్తూ ఉన్నావా? ఓ విశ్వాసి అని పిలువబడుతున్నావు, విశ్వాసులము అని పిలువబడుతూ ఉన్నాం. నీలో విశ్వాసం ఎక్కువగా ఉన్నదా, తక్కువగా ఉన్నదా? విశ్వాసము నీలో నాలో లేకపోతే చాలా నష్టమైపోతాం కదండి. పేతురు విశ్వాసముతో నడలేకపోయాడు కనుక మునిగిపోయాడు ఆ సముద్రంలో. అప్పుడు అల్ప విశ్వాసి
అని దేవుడు అక్కడ సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. అల్ప విశ్వాసులు దేవుని రాజ్యముకు వారసులు కారు. అల్ప విశ్వాసముతో నువ్వు ఉంటే దేనిని పొందుకోలేవు. అల్ప విశ్వాసముతో నువ్వు వెళ్తే నువ్వు దేనిని సాధించలేవు. అల్ప విశ్వాసముతో నువ్వు ముందుకు వెళ్తే నువ్వు అనుకున్నది నువ్వు పొందుకోలేవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఎక్కడ కూడా నీకు సిగ్గు అనేది రానియడు. ఎందుకంటే ఇది విశ్వాసముతో ముందుకు వెళ్తున్నావు. విశ్వాస వీరులు మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే విశ్వాసుల వీరుల యొక్క చరిత్ర అంతా అక్కడ ఉంటుంది కదండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏ విధము చేతనయ్యాడు? విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు. నా దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు, ఆయన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడని విశ్వాసముతో ఎదురు చూస్తూ వెళ్ళాడు. దేవునిలో నిలబడ్డాడు, బలముగా నిలబడ్డాడు. దాని ప్రకారముగా ఆయన ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. విశ్వాసగా పిలువబడుతున్నావు. నీలో విశ్వాసం ఉన్నదా? ఇంకా అవిశ్వాసముతోనే బ్రతుకుతా ఉన్నావు. అవిశ్వాసములో నువ్వు ఉంటే సిగ్గే నీకు ఎదురవుతుంది, బిడియమే నీకు ఎదురవుతుంది. ఎక్కడ తల దించుకునే పరిస్థితి వస్తుంది, అవమాన పాలవుతావు. అందుకే విశ్వాసముతో ముందుకు మనం కొనసాగినప్పుడు కార్యాలను మనం చూడగలమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ విశ్వాసం ఉంచువాడే సిగ్గుపడడం అనే విషయాన్ని జ్ఞాపకం. దేవుడి పైన విశ్వాసం ఉంచాలి. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, దేవుడు నా రోగాన్ని తొలగిస్తాడు, నా బాధను తొలగిస్తాడు, నా ఇబ్బందిని తొలగిస్తాడు, నా కష్టాన్ని తొలగిస్తాడు, నన్ను ఆదుకునేవాడు, నన్ను సేద తీర్చేవాడు, నన్ను బ్రతికించేవాడని విశ్వాసముతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు, నమ్మకము నీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను సిగ్గుపరచనీయకుండా ఆ సమస్య నుండి తప్పించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే షడ్రకు, మెషకు, అబేద్నెగోలను మనం చూస్తాం. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను గురించి చాలాసార్లు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దానియేలు గ్రంథాల్లో ఆ మాటలు ఉంటాయి. అయితే వీరిని ఏం చేస్తాడు దేవుడు? అక్కడ మనం చూస్తే అక్కడ ఏం జరిగింది అంటే, రాజు వారిని ఏం చేశాడు? ఈ యొక్క విగ్రహానికి మీరు మొక్కకపోతే, సాష్టాంగ నమస్కారం చేయకపోతే మీకు అగ్నిగుండంలో వేసేస్తామని అన్నారు. రాజా, నువ్వు పెట్టిన విగ్రహమునైనను ఏ రూపమునైనా మా దేవుడు మొక్కమని మాకు ఆజ్ఞాపించలేదు. నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని మాకు సెలవిచ్చాడు కనుక నువ్వు పెట్టిన విగ్రహానికి మేము మొక్కము, సాగిలిపడము, నమస్కరించమని సూటిగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉంటున్న ఆస్థానంలో ఉంటున్నటువంటి వారందరి ఎదుట షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ఏం చేశారో? అగ్నిగుండంలో పడివేయడానికి సిద్ధపడ్డారు. అంటే ముందున్న దానికంటే ఎక్కువగా, 7 అంతలు ఎక్కువగా అగ్నిని పెంచి అందులో పడివేసేశారు. అయినా దేవుడు సిగ్గుపరచనివ్వలేదు వారిని. అయినా మా దేవుడు సిగ్గుపరచనీయలేదని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు వాళ్ళు. ఇదిగో ఓ రాజా, ఓ నెబుకద్నెజరు, నువ్వు అగ్నిగుండంలో పడేసినా సరే నువ్వు పెట్టిన విగ్రహానికి మేము మొక్కము, మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదని అంటూ ఉన్నారు. ఎంత గొప్ప మాట కదండి! ఎంత గొప్ప మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను అనగలుగుతా ఉన్నామా? మన విశ్వాస జీవితంలో ఆ మాటలు మాట్లాడగలుగుతా ఉన్నామా? మన విశ్వాసానికి తగినటువంటి పరీక్ష వచ్చినప్పుడు పరీక్షలో మనం నిలబడగలుగుతా ఉన్నామా? మన పరీక్షలో మనము ముందు కొనసాగగలుగుతా ఉన్నామా? మన పరీక్షని ఒకసారి దేవుడు పరిశీలన చేస్తే మనము దాంట్లో పాస్ అవ్వగలుగుతా ఉన్నామా? వెంటనే దిగజారిపోయే పరిస్థితి, నాకెందుకులే అనే పరిస్థితి, అయ్యో నాకేమి చేయకు, నిన్నే నేను మొక్కుతాను, నీ కాడికే నేను ఉంటాను, నీ దగ్గరే నేను ఉంటానని తీర్మానం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కదా. ప్రాణ భయము, ప్రాణ తీపి చాలా మందికి ఎక్కువైపోతా ఉన్నాం. విగ్రహములకు మొక్కేవారముగా, వారు పెట్టినటువంటి శాసనాలకి, విధులకి, విధానాలకి తల ఉంచేవారముగా అయిపోతున్నాము. కనుకనే ఈరోజు సిగ్గుపడే పరిస్థితి మన జీవితాల్లోకి వచ్చేస్తా ఉన్నది. తలదించుకునే పరిస్థితి వచ్చేస్తా ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయము చేతనైనను, ఏ విషయంలోనైనాను రాజీ పడడానికి ఇష్టపడద్దు. నా దేవుడు సజీవుడైన దేవుడు, నా దేవుడు రోషము కలిగిన దేవుడు, నా దేవుడు గొప్పవాడు, మన దేవుడు రక్షించువాడు, సమర్థుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతటి మంది ఎదుటైనా నిన్ను సిగ్గుపరచనీయుడు, నిన్ను తల ఎత్తుకునేటట్లు చేస్తాడు, నిన్ను నన్ను కాపాడేవాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతమంది ఎదుట షడ్రకు, మెషకు, అబేద్నెగోలను దేవుడు సంరక్షించినట్లుగా వారికంట ఆ యొక్క కాలినటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో తీసుకొచ్చిన తర్వాత, బయటికి తీసుకొచ్చినప్పుడు వారి యొక్క బట్టలు కూడా ఏంటంట? కంపు కొట్టలేదంట.
కాలిన వాసన రాలే. ఆ సెగలు తగిలి చనిపోయినటువంటి వారు ఉన్నారు కొంతమంది. వీళ్ళకి వేసినటువంటి వారు ఆ యొక్క అగ్ని సెగ తగిలి చచ్చిపోయారు. కానీ అగ్నిలో కాలినటువంటి వారు వీరు సజీవముగా బయటకు వచ్చారు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పైన నువ్వు నమ్మకాన్ని పెట్టుకుంటే, దేవుని పైన విశ్వాసం ఉంచితే, దేవుని పైన నువ్వు ఆధారపడితే, దేవుని పైన నువ్వు ఉంటే, దేవునిలో నువ్వు జీవిస్తే తప్పనిసరిగా నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, సిగ్గుపరచనీయుడో, సిగ్గు అనేది నీ దగ్గరికి రానియకుండా చేస్తాడు. ఏ విషయం చేతనైనా నువ్వు సంతోషంగా ఎదుర్కొనే గొప్ప విజయాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దానియేలు గురించి మనం చెప్తే, దానియేలు దగ్గరికి ఒక శాసనం వచ్చింది కదండి. ఏం శాసనము? 30 రోజులు ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఈ ఆస్థానంలోనే ఉండాలి, ఎక్కడికి బయటికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఈ దానియేలు ప్లాన్ ప్రకారంగా చేస్తా ఉన్నారు. 120 మంది అధిపతులకి ఈయన ఒక అధికారిగా ఉన్నాడు కనుక వీరందరూ కుట్ర పన్నారు. ఈయన ఎలాగైనా సరే రాజు దగ్గర తక్కువ చేయాలి, వీడికి తక్కువ వాడిగానే ఉంచాలి, వీడు మన పైన అధికారిగా ఉండడం ఏంటని కుట్ర పన్ని రాజు దగ్గర శాసనాన్ని రాయించారు. ఎందుకంటే వీరిని ఏ విధము చేతనైనా దెబ్బతీయాలని, ఈ విధము చేతన అయితే దెబ్బతీయగలం. ఎందుకంటే ఈయన యథావిధిగా ప్రార్థన చేసి అనుభవం కలిగిన వాడు దానియేలు. ఈ ప్రార్థన జీవితానికి వెళ్తున్నాడు, ప్రార్థన ఆ చోటుకి వెళ్తాడు, తన ఇంటికి వెళ్తూ వస్తూ ఉన్నాడు కనుక ఒక్కసారి ఈ శాసనాన్ని చట్టాన్ని పెడితే తప్పనిసరిగా ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉంటాడు. ఒకవేళ వెళ్ళాడంటే దొరికిపోతాడని ఆ విధము చేతను ఎలాగైనా ఇరికించాలని దానియేలు పైన కుట్ర పన్ని వారు చేసిన పన్నాగము ఏమైంది? దానియేలుకి సిగ్గును తీసుకురాలే, దానియేలుకి అవమానం తీసుకురాలేదు. దానియేలు జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించింది కదండి. ఆ శాసనము, ఇట్టి శాసనము వెల్లడైనా సరే యథావిధిగా తాను ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. తెలిసిపోయింది రాజుకి, చెప్పేశారు. కాస్తూ ఉంటారు కదా ఎప్పుడు దొరుకుతారా అని వాళ్ళు చెప్పేశారు. వెంటనే రాజుగారు పిలిపించారు. ఇట్లా చేసామంటే వారిని వెంటనే సింహాల బోనులో వేసేస్తారు. సింహాల బోనులో వేసినప్పుడు అక్కడ జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. ఆ రాత్రి రాజుకి నిద్ర లేదు, నాట్యాలు వేయించారు, అనేకమైనవి చేశారు, రాజుకి నిద్ర పట్టట్లేదు. అప్పుడు జీవము కలిగినటువంటి దానియేలు, దేవుని సేవకుడా, దేవుని దాసుడా, ఉన్నావా, బ్రతికున్నావా అని అంటూ ఉంటాడు. చూసావా, రాజు ఆ సమయంలో ఆయన నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని చెప్పగలిగాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేని విషయంలో కూడా నువ్వు తల వంచడానికి వీల్లేదు. నీ దేవుని విషయంలో నువ్వు ధైర్యంగా నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ ఆయన వమ్ము చేయడం, ఆయన పైన నమ్మకాన్ని పెట్టుకున్న వారిని ఎన్నడూ కూడా ఆయన మర్చిపోయినటువంటి వాడు కాదు కదండి. ఆయన మర్చిపోడు. నీవు నేను మర్చిపోవచ్చు, నీవు నేను సిగ్గుకి, అవమానానికి, అనేకమైనటువంటి బాధకి తల వంచే పరిస్థితులు రావచ్చు. కానీ దేవుని పైన ఆధారపడుతూ దేవుని పైన నమ్మకాన్ని పెట్టుకునే వారికి దేవుడు ఎన్నడూ కూడా అవమానము తీసుకురాడు, సిగ్గును తీసుకురాడు, బిడియాన్ని తీసుకురానే రాడు. అందును బట్టి నీవు నేను ఎలా ఉన్నామో, ఈ లోకంలో ఎలాగ బ్రతుకుతున్నామో, దేవునిలో మనం ఉన్నామో లేదో, దేవునిలో ఉన్నవారు సిగ్గుపడరు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. 4 విషయాలు నేర్చుకున్నాం కదండి. ఆ విధముగా మనం ముందు కొనసాగుదాం, దేవుని కార్యాలను చూద్దాం, దేవుని సన్నిధిలో ఇంకా గొప్పగా, బలముగా, మనము దృఢముగా నిలబడదాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. కళ్ళు మూసుకుందామా? ఒక్కసారి మనకు పరిశీలన చేసుకుని, ప్రభువా నిజమేనయ్యా, నీ కొరకు ఎదురు చూసేవారముగా, విశ్వాసంతో ముందుకు కొనసాగే వారముగా, నమ్మకముగా ముందుకు కొనసాగే వారముగా, ఇదిగో నాయన మేము ఉండడానికి మా జీవితాల్లో సిగ్గురానిటువంటి దేవుడు నాయన, మేము సిగ్గుపడము అని మీ వాక్యం ద్వారా మాట్లాడారు. ఏ విషయం చేతనైనా ఎవరి నామానికి అవమానం తెచ్చేవారముగా, ఈ నామాన్ని ఇదిగో నాయన అనేక మంది ఎదుట నవ్వులు పాలు చేసేవారంగా మేము తయారవుతూ ఉన్నాం. సిగ్గుతో, బిడియముతో, అనేకమైనటువంటి బాధలతో ప్రభావ తల ఉంచుకునే పరిస్థితి వస్తూ ఉన్నది. దేవ, మమ్మల్ని తలను పైకెత్తేవాడము, మాకు సిగ్గు అవమానం రాకుండా వారి ఎదుట మమ్మల్ని నిలబెట్టేవాడు, శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచే దేవుడు నాయనని దేవుని సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకుందామా? మీ హృదయాల్లో మీరు మాట్లాడండి. ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు. చక్కని మాటల చేత మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు. నిజమేనయ్యా, మాలో ఈ లోకంలో ఇంకా సిగ్గు, బిడియము, ఇగో బాధ, ఇబ్బంది, ఇగో తల ఉంచుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయ్యా. దేవా, నీ వాక్యం ద్వారా మాట్లాడు. నాలో ఉన్నవారు, దేవునిలో ఉన్నవారు
నీతో సహవాసం చేసిన వారు, నీ శరణు వచ్చినటువంటి వారు, నీ ఆశ్రయాన్ని పొందుకున్న వారు, విశ్వసించినటువంటి వారు, నమ్మకంతో వెళ్ళినటువంటి వారు, ఇదిగోనైనా కనిపెట్టుకునేవారు తప్పనిసరిగా సిగ్గుపడరు అనే విషయాన్ని నాకు అందరికి బోధించి నేర్పించారు. అట్లాంటి కృపలో మమ్మల్ని బలపరచండి, నడిపించండి. ఈ మాటలు విన్న బిడ్డలందరూ హృదయాలను మీరు సరిచేస్తూ వాళ్ళ హృదయాల్లో ప్రభు ఈ మాటలను లిఖించండి. వాటి ప్రకారం బ్రతకడానికి సహాయం చేయమని, బిడ్డలందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున ఈ మనవులన్నీ అడిగి పొందున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.